ఒకానొక కాలం మాట ఇది. పెళ్ళైన ఒక జంట ఉండేవారు. వాళ్ళకి పిల్లలు కావాలి, కానీ అది వారికి సాధ్యం కావడం లేదు. ఒకరోజు అతని భార్య ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళింది. తనకి ఒక బిడ్డ కావాలని చెప్పింది. బాధపడకు తల్లి, కోరిక ఉన్న చోట మార్గం ఉండకపోదు. ఈ విత్తనం తీసుకెళ్లి ఒక చిన్న కుండలో పాతు. ఇంకా ఏం జరుగుతుందో చూడు, నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అతని భార్య ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ధన్యవాదాలు చెప్పింది. బదులుగా ఆమె మంత్రిగత్తెకు కొంత డబ్బిచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ విత్తనాన్ని తొట్టెలో పాతింది. ఒక నమ్మకంతో ఆమె తొట్టె వద్దే కూర్చుని ఉండేది. కొద్ది కాలానికి అది పెద్ద టులిప్ వంటి పువ్వుల మొక్కపై వికసించింది. వెంటనే భార్య మనసులో అనుకుంది, ఎంత అందమైన పువ్వు! ముగ్గలా మూసుకుని ఉన్న పువ్వు రెక్కలపై చేత్తో తాకింది. తాకగానే రెక్కలు విచ్చుకోసాగాయి. వాటి మధ్యలో ఒక చిన్న పిల్ల కూర్చుని ఉండటం కనిపించింది. ఆశ్చర్యపోతూ భార్య ఆ చిన్నపిల్లని తన ఒడిలోకి తీసుకుంది. ఎంత చిన్నపిల్లవో నువ్వు! నీకు తంబలీనా అని పేరు పెడతాను. ఆమె తంబ్లీనాకు ఉయ్యాల వాల్నట్ షెల్తో, ఊదా ఆకులతో, ఇంకా గులాబీ రెక్కలతో పరుపు దుప్పటిని తయారు చేసింది. తంబలీనా ఎంతో సులువుగా తన కొత్త జీవితాన్ని సులువుగా సాగేలా చేసుకుంది. రాత్రి ఆమె తన కోసం తయారు చేయబడ్డ మంచంపై పడుకుంటోంది. ఇక పగలు ఆమె టేబుల్ వద్ద ఆడుకుంటోంది, పాటలు పాడుకుంటోంది. ఒక రాత్రి తంబలీనా తన బెడ్పై పడుకుని ఉన్నప్పుడు ఒక అసహ్యమైన కప్ప కిటికీ వద్దకు వచ్చి కూర్చుంది. అది ఒక చిన్న పిల్ల వాల్నట్ షెల్పై పడుకుని ఉండడం చూసింది. రెబెట్, ఓ నువ్వు ఎంత చిన్న ఇంకా అందమైన పిల్లవి! నువ్వు నా కొడుక్కి ఒక మంచి స్నేహితురాలివి కాగలవు. ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా ఆ కప్ప వాల్నట్ షెల్ని కిటికీ నుండి ఎగిరి గెంతి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంటి దగ్గరగా ఒక తడి ప్రదేశం ఉంది. అందులోనే ఈ అసహ్యమైన కప్ప ఇంకా దాని కొడుకు ఇల్లు ఉంది. ఆ కప్ప కొడుకు కూడా కప్ప ఎంత అసహ్యంగా ఉందో అంతే అసహ్యంగా ఉంటాడు. వాళ్ళని చిన్నపిల్ల చూడగానే గట్టిగా ఏడవసాగింది. అరవడం ఆపు, చిన్నపిల్ల లేచిపోతుంది. ఒకవేళ తన నిద్ర లేచిపోతే ఇక్కడి నుంచి పారిపోతుంది. రెబెట్! తండ్రి ఇంకా పిల్లాడు కలిసి పిల్ల కోసం ఒక చోటుని ఏర్పరిచి అక్కడికి ఉంచారు. వాళ్ళిద్దరికీ గొప్ప ఆలోచన వచ్చింది. ఎందుకని మనం ఈ చిన్నపిల్లని నది దగ్గరలో ఉన్న ఒక లిల్లీ పూల్లో పెట్టకూడదు? ఎక్కడైతే నలువైపులా నీళ్లుంటాయో అక్కడి నుంచి పారిపోవడం అసంభవం అవుతుంది. తండ్రి కప్ప తుంబలీనాని ఒక లిల్లీ తొట్టిపై ఉంచాడు. ఉదయాన సూర్యుని కిరణాలతో తుంబలీనాకు మెలకువ వచ్చింది. ఎప్పుడైతే ఆమె గమనించిందో తన ఇంట్లో లేదని, ఇంకా తనకి 4 వైపులా నీళ్లున్నాయని ఆమె ఎంతో భయపడి అడవసాగింది. 2 కప్పలు తుంబలీనా వద్దకు వచ్చాయి. వీడు నీ కొత్త మిత్రుడు. నేను నీ కోసం ఒక కొత్త ఇల్లుని కట్టిస్తున్నాను. అది నది లోపల చాలా లోతులో ఉంటుంది. 2 కప్పలు తంబలీనా ఉయ్యాలను అక్కడికి తెచ్చి దానిలో ఆమెను ఉంచి నీటి మధ్యలో వదిలి వెళ్లిపోయాయి. అదే సమయంలో అక్కడికి ఎర్రని చేపలు ఈదుకుంటూ వచ్చాయి. ఇంకా అవి ఈ అసహ్యమైన కప్ప మాటలు విన్నాయి. ఆ చేపలకు ఇది ఏమాత్రం నచ్చలేదు. ఒక అసహ్యమైన మురికి కప్ప ఇంత అందమైన తంబలీనాని బాధ పెట్టడం. నువ్వు బాధపడకు చిన్నారి పాప. చేపలన్నీ ఆ లిల్లీ పూల ఆకుల కాడల్ని తినడం మొదలుపెట్టాయి. ఎందులో ఆ చిన్నపిల్ల ఉందో అది. ఇక అవన్నీ ఆ కాండాన్ని విరక్కొట్టాయి. కేవలం ఒక ఆకుతో తుంబలీనా అక్కడి నుండి నీటిపై ఈదుతూ బయటికి సులభంగా వచ్చేసింది. ఆకుపై నడుచుకుంటూ వచ్చింది. పైన పక్షులు ఆశ్చర్యంతో చూశాయి. ఎంత అందంగా ముద్దుగా ఉందో! ఎప్పుడైతే తన మార్గం నుండి వెడుతోందో ఆమెకి ఎదురుగా ఒక పెద్ద బగ్ వచ్చింది. ఆ బగ్ తంబలీనాని వెంటనే ఎత్తుకుని చెట్టుపైకి తీసుకెళ్లిపోయింది. తనని తాను చెట్టుపై ఉండటం చూసి తంబలీనా చాలా కంగారు పడింది. నువ్వు ఏం బగ్వి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? నేనొక మే బగ్ని.
ఇంకా నేను నీ వంటి బగ్ని ఎప్పుడూ చూడలేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కొంతసేపటి తర్వాత మొత్తం మే బగ్స్ ఆ చెట్టుపై కూర్చున్నాయి. తంబలీనాని చూడ్డానికి వచ్చాయి. మొత్తం మే బగ్స్ ఆ చిన్నపిల్ల అందానికి ఈర్ష్య చెందుతున్నాయి. నువ్వొక అద్భుతమైన పిల్లవి. నీకైతే అసలు రెక్కలు కూడా లేవే. ఎంత అసహ్యంగా ఉన్నావో, నీ ముఖాన్ని ఎవరు చూడలేరు. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపో. ఎందుకంటే మేం నీ వంటి అనాకారిని మా దగ్గర ఉంచుకోలేము. తంబలీనా ఎండలు మండే వేసవికాలంలో ఒంటరిగా కూర్చుంది. తన ఆకలి దాహాన్ని తీర్చుకోవడానికి ఆ పూలపై ఉన్న నీటిని తాగి రోజును గడుపుతోంది. చాలా రోజుల తర్వాత శీతాకాలం వచ్చింది. అప్పుడు తనకి చాలా చలిగా అనిపించింది. ఎందుకంటే తను వేసవి బట్టలు వేసుకుంది. దూరంగా ఒక పొలం కనిపించింది. అది పూర్తిగా గడ్డితో నిండి ఉంది. చాలా దూరం నడిచాక తంబలీనా ఆ పొలాన్ని చేరుకుంది. గడ్డి కింద దానికి ఎలకల ఇల్లు కనిపించింది. ఆహారం దొరుకుతుందన్న ఆశతో తంబలీనా తలుపు తట్టింది. కొద్దిగా జావుంటే ఇమ్మంది. మంచి మనసున్న ఎలకలు దాని లోపలికి రానిచ్చాయి. తంబలీనా వెంటనే లోపలికి వచ్చి ఎలకలు పెట్టింది తినేసింది. ఆ ఎలుకకు తంబలీనా బాగా నచ్చేసింది. నువ్వు నాకు ప్రతిరోజు ఒక కథ చెబితే నేను శీతాకాలం పూర్తయ్యేలోగా ఇక్కడ ఉండనిస్తాను. సంతృప్తితో తంబలీనా మాటను అంగీకరించింది. నేను పక్కించి వారున్నారు, వారు వస్తున్నారు. వాళ్ళు నాకంటే మంచి స్థితిలో ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే నువ్వు విశ్రాంతిగా జీవించగలవు. ఒక విషయం గుర్తుంచుకో, అతనికి చూపు సరిగ్గా కనిపించదు. అతనికి కూడా నువ్వు పరికథలు చెప్పాలి. కొంత సమయం తర్వాత తన వెనకాల ముఖ్మల్ ఫర్ని పెట్టుకుని మెరుస్తూ అక్కడికి వచ్చాడు. తంబలీనాకి ఆ మచ్చ అంటే అస్సలిష్టం లేదు. కానీ ఆమె కోపం తెప్పించవద్దని పాట పాడడానికి ఒప్పుకుంది. Fly, fly, ladybug, wedding will be tomorrow. Mommy will buy you new shoes and clothes tomorrow. చూపు సరిగా లేకపోయినా ఎలుకలకు అర్థమైంది తంబలీనా ఎంతో మంచిదని. తమ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. నేను ఈ దారి మొత్తం గోతులు తవ్వుతూ ఇక్కడ వరకు చేరుకున్నాను. అదే నువ్వు కావాలనుకుంటే ఇదే దారిలో వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను నా ఇల్లును కూడా నీకు చూపిస్తాను. తంబలీనా అలా వెళ్లడానికి సందేహిస్తోంది. ఎలుకలు కూడా తోడుగా రావడానికి సిద్ధం కావడం చూసి తంబలీనా కూడా సిద్ధమైంది. వాళ్లంతా అక్కడి నుండి వెళ్లసాగారు. అలా వెడుతుండగా వాళ్ళకొక పక్షి నేలపై పడి ఉండడం కనిపించింది. దాని తల రెక్కల మధ్య ఇరుక్కుపోయింది. దాని రెక్కలు తెగిపోయాయి. ఈ చిలుక నేను వచ్చినప్పుడు ఇక్కడ అసలు లేనే లేదు. బహుశా ఇది ఆ కన్నం నుంచి కింద పడి ఉంటుంది. తంబలీనా అడవిలో పక్షులకు తన గురించి మాట్లాడుతుండడం స్వయంగా వింది. వాటిలో ఒక పక్షికి ఇలాంటి స్థితిలో ఉండడం చూసి బాధగా అనిపించింది. ఎలక ఇంకా చుంచు దృష్టి నుండి తప్పించుకుని ఆ పక్షి వద్దకు వెళ్ళింది. ఇంకా తాకింది. ఇది ఆ పక్షుల్లో ఒకటి. వేసవి కాలంలో కూడా శబ్దాలు చేస్తుంది. అలా అయితే నేను ఈ పక్షికి రుణపడిపోతాను. పెద్ద తంబలీనా, మేము మీకోసం వేచి ఉన్నాం. ఆమె ఆ రాత్రంతా నిద్రపోలేకపోయింది. గడ్డి దుప్పటిని తయారు చేసింది. కారిడార్లోకి వెళ్లి పక్షిపై కప్పింది. అది ఒక మింట్ ఆకుని తడిచేసి ఆ పక్షి తలపై పెట్టింది. ఎంతో వేగంగా అందమైన పక్షికి నయమైపోతుంది. ఆ మర్నాడు తంబలీనా ఆ పక్షిని చూడ్డానికి వెళ్ళింది. దాని కళ్ళు తెరిచి ఉన్నాయి. నీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియదు. నువ్వు నా పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నావు. ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను. కోలుకోగానే నేను నా మిత్రుల వద్దకు మరో గ్రామదేశాలకు వెళ్ళిపోతాను. బయట ఎంతో చలిగా ఉంది. ఇక్కడ విశ్రాంతి తీసుకో, నయమైపోతుంది. తంబలీనా ఆమెని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చిన తర్వాత దానికోసం ఒక పువ్వు రెక్కల్లో తాగడానికి నీళ్లు తెచ్చింది. ఆ పక్షి చేత తాగించింది. మళ్లీ ఆమె ఆ పక్షి కథని వింది. అది ఎలా పొదల వెనకాల ఇరుక్కుని రెక్కలు తెగిపోయాయో చెప్పింది. గాయపడడం వల్ల మిత్రులతో వేగంగా సమానంగా పరిగెత్తలేక పడిపోయింది. శీతాకాలం వెళ్లిపోయింది. సూర్యుడు నీరు వెలుగుతో 4 వైపులా వేడి పెరిగింది.
పక్షికి తెలిసింది ఇప్పుడు తంబలీనా నుండి సెలవు తీసుకునే సమయం వచ్చిందని. నువ్వు నాతో పాటు అడవుల్లోకి రాగలవా? నేను నీతో పాటు వస్తాను, కానీ నా మిత్రుడు ఎలకకు బాధగా ఉంటుంది. నేను అతన్ని వదిలి రాలేను. అలా అయితే గుడ్ బై తంబలీనా, మనం ఎప్పుడైనా మరో రోజు కలుద్దాము. కన్నీళ్లతో నిండిన చూపుతో తంబలీనా ఆ పక్షిని ఎగురుతుండడం చూస్తూ ఉండిపోయింది. వేసవి కాలం కావడంతో తంబలీనాకు చింత మొదలైంది. వేసవి కాలం మొదలైంది. ఇప్పుడు ముఖమల్ ఫరుని ఎలక నువ్వు పెళ్లి చేసుకోవాలి. పద మనం మంచి బట్టలు కొని తెచ్చుకుందాం. చలికాలం వచ్చేసింది. నాతో పాటు భూమి కింద నివసించడానికి సిద్ధంగా ఉండు తంబలీనా. తంబలీనా ఆ భూమి కింద చలి ఇంకా చీకటిలోకి వెళ్లే ముందు చివరిసారిగా బయటికి సూర్యుని చూసి వెళ్ళింది. ఎప్పుడైతే అది లోపలికి వెళ్ళిందో దాని తలపైన ఒక పక్షి అరవడం వినిపించింది. అప్పుడు పైకి చూసింది. దానికి అందమైన పక్షి కనిపించింది. తంబలీనాకి ఆ పక్షి చెప్పింది ఎలుకతో తనకు బలవంతంగా పెళ్ళవుతోందని, ఇక భూమి కిందే ఉండాలని, అక్కడ సూర్యుడు వెలుగు కూడా పడదని. శీతాకాలం రాబోతోంది, మేమంతా వేడి దేశాలకు వెళ్ళిపోతాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చే, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈసారి తంబలీనా పక్షికి చెప్పిన దానికి అంగీకరించింది. తంబలీనా ఆ పక్షితో కలిసి ఎగిరిపోయింది. అడవులు, నదులు, మంచుతో నిండిన కొండలపై నుండి కొంతసేపటి తర్వాత వారిద్దరూ ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఇక ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. సూర్యుని తీవ్రమైన కిరణాలతో ఆ పూర్తి ప్రదేశం ఆకాశం మెరుస్తోంది. ఇది నా ఇల్లు. ఏదైనా అందమైన పువ్వుని ఎంచుకో. ఇది చాలా బాగుంది. పక్షి తంబలీనాని ఆ పువ్వుపై ఉంచింది. తంబలీనా ఆ అందమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా ఉంది. ఆ అందమైన పువ్వుపై కూర్చుని దాని క్షుణ్ణంగా పరిశీలించింది, ఎందుకంటే దాని అందానికి ముగ్ధురాలయ్యింది. ఆ పువ్వు లోపల ఒక అందమైన పిల్లాడు కూర్చునున్నాడు. గ్లాస్లా మెరిసిపోతున్నాడు. ఆ పువ్వుకు అతనే రాకుమారుడు. ప్రతి పువ్వుకు ఒక రాకుమారుడున్నాడు. అది ఒక వేలిలా పొడవుగా ఉంది. దానికి మెరిసే రెక్కలున్నాయి. తలపై అందమైన కిరీటం ఉంది. ఆ రాకుమారుడు మొదటిసారి అంత అందమైన అమ్మాయిని చూశాడు. అది తన సైజులో ఉన్నంత. నీ పేరేంటి రాజకుమారి? నా పేరు తంబలీనా. ఆ రాకుమారుడు తన అందమైన కిరీటాన్ని తీసి తంబలీనా తలపై పెట్టాడు. అదే నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పువ్వులన్నిటికీ రాణిగా అవుతావు. ఇంకా మనిద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఇన్ని కష్టాల్ని చూశాక అంత అందమైన చోటులో ఉండడం వల్ల తంబలీనా సంతోషంగా ఆ రాకుమారుడి మాటల్ని అంగీకరించింది. ఆ రాకుమారుడు తంబలీనా చేయి పట్టుకున్నాడు. అదే సమయాన తంబలీనా భుజంపై 2 రెక్కలు వచ్చి వాలాయి. తంబలీనా ఇప్పుడు ఒక పరీగా మారిపోయింది. వాళ్ళిద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు.